మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు alias కేటీఆర్ సార్ మీద ఉన్న కోపంతోనే కాంగ్రెస్ సర్కారు సిరిసిల్ల జిల్లాను రద్దు చేయాలని చూస్తున్నదట. కేటీఆర్ సార్ మీద కోపం ఉంటే కేసులు పెట్టి సార్ను జైలుకు పంపి చిప్పకూడు తినబెడుతుంది కానీ అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు కేటీఆర్ సార్ మీద కోపము జిల్లా మీద తీస్తుండ్రా అంటే ఈనుండ్రి. రేపు మన సిరిసిల్ల జిల్లా తీసేస్తారట, తెలిసిందా మీకు? రేవంత్ రెడ్డి పగబట్టిడు, ఇక్కడికి వెళ్ళి నేను ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పి సిరిసిల్ల జిల్లానే తీసేస్తాడు. మరి సిరిసిల్ల జిల్లా తీసేస్తే ఇక్కడికి కలెక్టర్ను పంపించేస్తే, ఇక్కడికి ఎస్పీని జిల్లా అధికారులు అందరిని పంపించేస్తే నాకేం నష్టం ఉంటుంది? నేను కార్లో రైమన్ పోతా, కరీంనగర్ పోతా, ఆడ మీటింగ్ ఉంటే పోతా, నమస్తే పెడతా వస్తా. నష్టం ఎవలకు? ఈయనరా కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. పెన్షన్దారులకు, బీడీ కార్మికురాళ్లకు, ఆడపిల్లలకు, అవస్థలు ఉన్నోళ్లకు అధికారులు దూరం అయితే నష్టం నాకా మీకా? మరి నా మీద కోపంతోని జిల్లా ఎత్తేస్తా అంటే మరి వాళ్ళకి మనం ఓటేస్తామంటే అది మంచిగా చేయడం మీరు ఆలోచన చేయండి. అయ్యా మాజీ మంత్రి గారు, మా ఆలోచన చేస్తారు సారు. ఈ తేప మున్సిపల్ ఎన్నికల మలి సర్కార్ను బదనా చేసేందుకు మంచిగానే ప్లాన్ చేసిండ్రు కదా. మీ మీద కోపంతో జిల్లాను రద్దు చేస్తున్నారని చెప్పబడితిరి. అయినా ఇట్లా మాయమాటలు చెప్పి పబ్లిక్ నాగం చేసుడు మీ కల్వకుంట్ల కుటుంబానికి వెనకటి నుంచి ఉన్నదేనా? ఏడికి పోతుంది సార్ కల్వకుంట్ల నెత్తురు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తా అని మీ అయ్య కేసీఆర్ సారు, ఆయన దళితుడో కాదో సీఎం అయ్యిండు. బంగారు తెలంగాణ చేస్తా అని చింతమడక చింతకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ అంత పొడుగా అన్నట్టు బాతాల పూచెట్టికి మించి బాగానే బాత్కాలు కొట్టిండు. బంగారి తెలంగాణ కాదు కదా, కనీసం ఇత్తడి తెలంగాణ కూడా చేయలేకపోయిండు. హనుమంతుని గుడి లేని ఊరుండది, కేసీఆర్ సారు పథకం అందని ఇల్లు ఉండదని మైకు దొరికినప్పుడల్లా మొత్తుకుంటా అందరినీ ముంచిండు. ఇప్పుడు మీరు కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో పబ్లిక్ ను పరిచయం చేసినందుకు జిల్లాను ఎత్తేస్తుండ్రని అనబడితిరి. అయ్యా ముఖ్యమంత్రి సార్ అన్నది పునర్విభజన చేయాలి, జిల్లాలు మండలాలు మున్సిపాలిటీలల్లో జనాభా ఎట్లుంటే అట్లా పంచాలి. అప్పట్లో బుద్ధున్నట్టు అన్ని జిల్లాలను ఇచ్చగొట్టిర్రు. కొన్ని జిల్లాలు 3 జిల్లాలుగా కలిసి ఉండేసరికి అద్దుల కాడ తిప్పలు అవుతుంది. పాలన చక్కదనం లేదని జిల్లాలను మార్చే పని పెట్టుకోవాలని అన్నది తప్పితే కేటీఆర్ సార్ మీద పగతోని రాజన్న సిరిసిల్ల జిల్లాను తీసేస్తున్నామని అన్నదైతే లేదు కదా సారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.